సీతల జంటలు తొందరలోనే కలవాలని మీరైతే కోరుకున్నట్లయితే మన వీడియోని ఒక లైక్ చేసి హైప్ కూడా చేసేసుకోండి. అండ్ సీరియల్ స్టార్టింగ్లోనే కౌసల్య మేనకోడలో ఇంకా మానస అయితే భద్రాద్రి ఆశ్రమానికి వచ్చేసరికి ఇంకా శాంతమ్మ అయితే ఎదురవుతుంది. అమ్మ మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది, అసలు ఇలా అయిపోయారేంటి, అసలు తింటున్నారా లేదా? అదే శాంతమ్మ, నువ్వు పెట్టే ఫుడ్ అక్కడ ఉండదు కదా, రోజు పిజ్జాలు బర్గర్లు అంటే అవే తినాలి. నేనైతే ఇక్కడికి వచ్చేసాను కదా, నాకు రోజు వండి పెడదు కానీ అదేనమ్మా నేను కూడా అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా, నేను నా చేతులతో ఎప్పుడు వండుదావా అని చెప్పేసి నేను కూడా అన్నాను. నువ్వు తినకపోతే నేను అస్సలు ఊరుకోనమ్మా. నువ్వు పొద్దున్న వండితే మధ్యాహ్నానికి ఆ పొద్దుంది కూడా తినేసేయాలి, రాత్రి వండితే మొత్తం కూడా తినేయాలి, లేకపోతే నేను ఊరుకుంటానేంటి? నువ్వు ఏం మారలే శాంతమ్మ, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. శాంతమ్మ ఈ స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేసేయి అని చెప్పేసరికి, అదేంటమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ షుగర్లు, అందరికీ కిలోలు షుగర్ అయితే ఉంది, ఇవి తింటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నా మూలిక వైద్యంతో అందరికీ ఇస్తూ వచ్చాను, ఇప్పుడు ఇవి తింటే ఇంకా మామూలుగా పెరగదు వాళ్ళకి. అదే అందుకే నేను వీళ్ళందరికీ కూడా షుగర్లెస్ స్వీట్స్ తెచ్చాను శాంతమ్మ, అవి తింటే ఎవరికి ఇంకా నేను వచ్చేసాను కదా, ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా నేనైతే చూస్తాను అని మానస అనేసరికి, అర్థమైందమ్మా నా మూలిక వైద్యం ఇప్పటి నుంచి పనిచేయదన్నమాట. అదేం లేదు శాంతమ్మ, నేను డాక్టర్ అవ్వడానికి కారణం నువ్వే నాకు అసలు ఇన్స్పిరేషన్ తెలుసా అని ఇంకా మానస అనేసరికి ఇంకా చాలా మురిసిపోతుంటుంది. ఇంక శాంతమ్మ అయితే ఇంకా ఆశ్రమంలో ఆడవాళ్ళందరూ కూడా ఇంకా మానస అయితే పలకరిస్తూ ఉంటారు. అమ్మ మిమ్మల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఎప్పుడు కౌసల్యమ్మ గారు మీ గురించే చెప్తారు, ఎప్పుడు మీ గురించే తపన అని మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడికైతే సీత కాస్త వస్తూ ఉంటుంది. ఇంకా వస్తూ ఇంకా కింద పడిపోవడంతో ఇంకా అక్కడున్న శాంతమ్మ అయితే చాలా కంగారు పడుతూ, అమ్మ మానసమ్మ ఈ ఒక్కసారి అయితే చూడమ్మా, ఇప్పుడు ఏం తినమన్నా తిందు, ఇలా కళ్ళితిరుగు పడిపోతూ ఉంటుంది, ఏం చెప్పినా కూడా మాటిందు. అదే శాంతం నేను కూడా చూస్తాను, ఒకసారి ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి ఇంకా సీతనైతే చూసేసరికి ఈ లోపల నీళ్ళు చిలకరించి ఇంకా సీతనైతే లేపుతూ ఉంటారు ఇంకా అందరూ. అదేంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? అదేం లేదండి, నేను ఇక్కడ ఆశ్రమంలో కూర్చున్నాను, పొద్దున్న నుంచి నువ్వు కనిపించడం లేదు, అసలు ఎవరు తిన్నావా లేదా అని ఇంకా అడుగుతుండేసరికి ఇంకా నవ్వుతూ, అదేంటమ్మా నవ్వుతున్నావు, ఏవైంది? ఈవిడ ఇప్పుడు తల్లి కాబోతుంది, నీ పేరు జానకి కదా, మా అత్త ఇప్పుడు నీ గురించి చెప్తూ ఉంటుంది. అవునమ్మా చాలా మంచి విషయం చెప్పారు అని చెప్పేసి ఇంకా స్వీట్ బాక్స్లో స్వీట్ని ఇంకా సీతకైతే తినిపిస్తూ ఉంటుంది శాంతమ్మ. ఇంకా లోపల తీసుకువెళ్ళేసరికి అస్సలు ఏం అర్థం కాకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సీత అయితే. మరో పక్క సరోజ్ అయితే ఇంకా చందు దగ్గరికి పేపర్స్ పట్టుకుని వస్తుంటుంది. ఒరే చందు, ఎందుకురా నీకు ఇన్ని ఇబ్బందులు? నేను చెప్పిన మాట అంటే నీకు ఇబ్బందులు తప్పవు కదా, దీని మీద ఒక సైన్ పెడితే నేను నిన్నింత హింసించను కదా, అయినా ఏంట్రా దాని గురించి నువ్వు ఇలా కష్టపడడం ఎందుకురా? నా మాటిని దీని మీద సైన్ పెడితే నీకు ఇంకో మరో పెళ్లి చేస్తాను, అయినా దాన్ని విదిల్చితే కూడా ₹1 రాదు, దానికి ఏ ఆస్తి లేదు, నా మాటినరా, నీకు పెళ్లి సంబంధం రెడీగా ఉంది, వాళ్ళకి చాలా ఆస్తుంది, నువ్వు ఇక్కడ సైన్ పెడితే నీకు మరో పెళ్లి చేస్తానరా అని సరోజ్ అనేసరికి, అమ్మ నీకు పిచ్చి పట్టిందా? నా మాట నీకు అర్థమవుతుందా? నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ సైన్ పెట్టను, నీకు చచ్చినా కూడా సైన్ పెట్టనమ్మా, ఆ మూల్యకి అలా నేను అన్యాయం చేయను అని ఇంకా చందు అనేసరికి, ఒరే నువ్వైతే ఇలా విన్నవరా, ఒరే గోరా వీడినైతే ఏ రకంగా సైన్ పెట్టించాలని నాకైతే తెలుసు, ముందు దాన్ని చంపేసి చంపిన వీడియో నాకు పంపించు, అప్పుడు కానీ వీడైతే సైన్ పెట్టాడు అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్న సరోజ్ అనేసరికి, అమ్మ ఎందుకమ్మా అలా అర్థం లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకు అమూల్య లాంటి ప్రేమ అస్సలు దొరకదు, నేను ఇంకో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు, అయినా నువ్వు ఏం చేసినా నేను సైన్ పెట్టను అనేసరికి ఇంకా ఘోరాన్ని కాస్త ఇంకా బయటకు పంపుతూ ఉంటుంది. ఒరే ఈడు వినడు, నేను చెప్పినట్టు చేయి, దాన్ని చంపిన వీడియో పంపితే అప్పుడైనా ఈడు సైన్ పెడతాడు అని చెప్పేసి ఇంకా బయటకు పంపించేసరికి ఇంకా తల పట్టుకుని ఇంకా ఘోర అయితే వస్తూ ఉంటాడు. ఏమైందిరా, అదేంటి అక్కడ రక్తం వస్తుంది అని చెప్పేసరికి ఇంకా బయట నుంచి అయితే అమూల్య శైలు అయితే ఇంకా కర్ర పట్టుకుని అయితే వస్తుంటుంది. నాకు తెలిసే నీ వేషాలు, నువ్వు ఇలాగైతే చెప్పవు, నువ్వు ఎప్పుడైతే బయటికి కారు తీసుకుని వెళ్తున్నావో అప్పుడే నాకు డౌట్ వచ్చింది, నేను తీసుకున్న అమూల్యని ఇలా వచ్చాను, నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలుసు, నువ్వు చేసే వేషాలు వేషాలు అన్నీ నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు కనుక మాట వినలేదనుకో ఆడికి తగిలిన దెబ్బే నీ గుండె మీద కూడా తగులుతుంది అని శైలు అనేసరికి ఇంకా అక్కడ ఉన్న అమూల్య అయితే చందుకు అట్లయితే టకటక ఇప్పేస్తుంది. అసలు వినరా, వీళ్ళ మాటలు అయితే విని నువ్వు వెళ్ళకు అని ఇంకా చందుతో అనేసరికి చందు అయితే ఒకేసారి కొట్టినంత పని చేస్తాను, నువ్వు నా అమ్మవే కాదు, ఇంకొకసారి నిన్ను అమ్మ అని పిలవాలనే కూడా నాకైతే అనిపించడం, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు అని చందు అనేసరికి ఇంకా అక్కడ ఉన్న సరోజ్ అయితే ఒకేసారి చందు మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరుతుండేసరికి శైలు అయితే వెనక్కి వచ్చి, వీణైతే ఇలా వదిలేకు, హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకొకసారి ఇలాగే వేషాలు వేసాం అనుకో వాడికి జరిగిన గతే నీకు కూడా జరుగుతుంది, నాతో పెట్టుకున్నాం అనుకో తడి పోచమ్మ కూడా ఇలాగే ఉంటుంది అని శైలు అనేసరికి ఇంకా అక్కడ ఉన్న సరోజ్ అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇంకా మరో పక్క
సీత అయితే ఆలోచిస్తుండేసరికి అసలు దేవుడా నాకైతే అర్థం కావడం లేదు. నేను ఆయన్ని ఒక రకంగా బాధ పెడుతుంటే ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డను కూడా నేను బాధ పెట్టాల్సొస్తుంది. నేనే రోజులను లెక్క పెట్టుకుంటున్న టైంలో నువ్వు నాకు మళ్ళీ అదృష్టాన్ని ఇచ్చావో, శాపాన్ని ఇచ్చావో కూడా తెలియడం లేదు తండ్రి. అసలు నాకెందుకీ ఇంత బాధనిస్తున్నావో నాకైతే తెలియడం లేదు తండ్రి. నేను ఏదో జన్మలో ఏదో పాపం చేసుంటాను. అందుకే నేను ఈ జన్మలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు నా బిడ్డ కూడా ఈ బాధను అనుభవించాల్సొస్తుంది. అసలు నాకేం అర్థం కావడం లేదు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని ఇంకా ఆలోచిస్తుండేసరికి ఇంకా అక్కడికైతే శాంతం అయితే వస్తుంటుంది. అనుకున్నానమ్మా, నేను ఖచ్చితంగానే అనుకున్నాను నువ్వు ఆ ఫ్రూట్స్ ముందు పెట్టుకుని ఇలాగే ఆలోచిస్తున్నావు అనుకున్నాను. అసలు నీకు ఏ ఉద్దేశం ఉంది నాకు అర్థం కావడం లేదు. అయినా నాకు బాగా అర్థమైంది, నీ మీద నీకు ప్రేమే లేదు. ఇప్పుడు నీ బిడ్డ మీదైనా నీకు ప్రేమ ఉండాలి. అందుకని నువ్వు తింటే ఇప్పుడు బలంగా ఉండాలి కదమ్మా, కొంచెం ఫ్రూట్స్ తింతల్లి అని చెప్పేసరికి ఇంకా సీత అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏం జానకమ్మ, అసలు ఏం ఆలోచించకుండా ముందు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడైతే నువ్వు తినకపోతే మళ్ళీ కౌసల్యమ్మ గారి నుంచి ఫోన్ అయితే వస్తుంది. అసలు తిన్నదా లేదా అని నన్నే తిడతా ఉంటారు. ముందైతే తినమ్మా అని చెప్పేసి ఇంకా శాంతం అనేసరికి ఇంకా అక్కడున్న ఫ్రూట్స్ కాస్త ఇంకా సీత అయితే ఇంకా బాధతో అలా తింటూ ఉంటుంది. ఇంకా మరోపక్క రామ్ కాస్త ఇంకా సీత వెళ్ళిపోయిన రోజు నుంచి సీతకు పెట్టిన కర్మ దగ్గర వరకు అన్నీ ఇంకా ఆలోచిస్తుండేసరికి ఇంకా అక్కడికైతే రాణి అయితే వస్తుంటుంది. ఏరా ఏమైందిరా, అసలు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, సీత గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. అమ్మ సీత గురించే ఆలోచిస్తున్నాను, తన్ని నేను మర్చిపోతేనే కదా ఆలోచించడానికి, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది సీత. ఒరే నాన్న, నువ్వు ఇప్పటికైనా మారు, సీత గురించి ఇంకా ఆలోచించడం కరెక్టే, కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ దృష్టిలోనే ఉంటున్నావు నాన్న, నువ్వు అలా ఉండకు అని ఇంక రాణి అనేసరికి లేదమ్మా, అయినా మీరు కర్మ చేయమన్నారు కానీ సీతకి నాకు చేసే ఉద్దేశం కూడా లేదు. సీత చనిపోలేదు, సీత గురించి ఆలోచించొద్దు అన్న మాట ఇంకెప్పుడు అనద్దమ్మా. సీత బతికే ఉంది, ఎక్కడో ప్రశాంతంగా సేఫ్గానే ఉంది, నా మనసుకి బలంగా అనిపిస్తుంది. కానీ ఒకటిరా, సీత బతికే ఉందని నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, కానీ నిన్ను వదిలి సీత ఇన్ని రోజులు ఉండదు కదా. నీ గురించి ఖచ్చితంగా ఆలోచించి ఏదో ఒక రోజు వచ్చేయాలి కదా, తను రాలేదంటే తనకి ఏదో జరిగే ఉంటుంది అని ఇంకా రాణి అనేసరికి ఎందుకు వస్తుందమ్మా, ఆయన ఆదిత్య చిన్న మాట అన్నాడా, ఆదిత్య వేసిన నిందకు సీత అయితే ఇంకొకసారి కూడా గుమ్మం కూడా తొక్కదమ్మా, తన్ను అంతలా బాధ పెట్టాడు. అసలు తను ఎందుకు అలా అన్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. అయినారా ఆదిత్య తప్పేం లేదని తను లెటర్లో రాసింది కదా, అయినా నాకు అది అర్థం కావడం లేదమ్మా, సీత ఎందుకు అలా చేసిందో. కానీ ఏంటో విషయం కూడా అర్థం కావడం లేదు, ఆదిత్య గారు కూడా నిజం చెప్పడం లేదు. కానీ ఒకటి, నేను ఆదిత్యతో మాట్లాడడానికి కారణం సీత రాసిన లెటరే కేవలం కారణం. తను రాయకపోతే ఇంకా జన్మలో కూడా నేను ఆదిత్యతో అసలు మాట్లాడేవాడిని కాదు అని రామ్ రాణితో మాట్లాడుతుండేసరికి ఇంకా వెనకాల నుంచి అయితే శైలు ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వెళ్ళి ఇంకా ఆదిత్యని అయితే నిలదీస్తూ ఉంటుంది. మరోపక్క ఆదిత్య అయితే ఇంకా సీత ఫోటో దగ్గర చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు వదిన, నువ్వు నింద వేయమన్నావు కానీ నింద వేసిన దగ్గర నుంచి నువ్వు లెటర్లో రాసిన సంగతి వరకు అంతా నాకు ఏదో కలలా ఉంది. ఇప్పుడు కూడా నేను రామ్ అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా అయితే చూడలేకపోతున్నాను. నేనేదో పెద్ద తప్పు చేసిన వాళ్ళ నన్ను మిగిల్చావు వదిన, అసలు నాకెందుకు ఇంత శిక్ష వేశావు, అసలు నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇంకా ఆదిత్య బాధపడుతుండేసరికి ఇంకా అక్కడికైతే శైలు అయితే వస్తూ ఉంటుంది. ఆదిత్య, నాకు ఒక విషయం సూటిగా చెప్పు అని ఇంకా శైలు అడిగేసరికి ఏ విషయం శైలు, అదే నువ్వు సీతక్క మీద చాలా పెద్ద నిందేశావు కదా, అసలు ఆ నింద నిజమేనా, అసలు ఏం జరిగింది ఆ రోజు, నాకు నువ్వు నిజం చెప్తావా లేదా అని ఇంకా అంటుండేసరికి నేను నువ్వు నిజం చెప్పు ఆదిత్య, నువ్వు నింద వేసావు, సీతక్క గురించి నువ్వు ఏం మాట్లాడావు ఆదిత్య అని గట్టిగా అడుగుతుండేసరికి ఆదిత్య ఏమో ఇంకా ఏం చెప్పాలో తెలియక ఇంకా అలా ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా ఈరోజు సీరియల్ కాస్త ఇలా ఎండ్ అవుతుందండి. మరి ఈరోజు ఎపిసోడ్లో మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మనకైతే. అండ్ నాకైతే ఇంకా శైలు నిలదీసిన దానికి ఇంకా ఆదిత్య నోటి నుంచి ఇంకా అసలు నిజం బయటకు వస్తుందో లేదో ఇంకా చూసేయాల్సిందే. మరి లేటెస్ట్ ఎపిసోడ్ రంగులరత్నం సీరియల్ గురించి అప్డేట్స్ మీకు ముందుగానే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.